అండి వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది ఆర్గానిక్స్ మాత్ర కంపెనీ నుండి రెటినాల్ 3% రోజ్ హిప్ ఆర్గన్ సీరం అనమాట. సో ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది గైస్. అండ్ ఇది మనకి 30 ml ప్రోడక్ట్. ఇది 1499 రూపీస్ గైస్. ఇది ఎక్స్పెన్సివే, కాకపోతే నేను లిటరల్లీ ఇది అమెజాన్లో డీల్లో 350 రూపీస్కి కొన్నా అనమాట. సో ఎప్పుడు కూడా డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడే కొనండి. నేను ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే డిస్క్రిప్షన్లో ఏం చెప్తున్నారంటే, సో ఈ ప్రీమియం సీరం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి యంగర్ లుకింగ్ స్కిన్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇది 25+ వాళ్ళు యూజ్ చేయడం బెటర్ గైస్. యంగర్ మీకు మీరు 25 కంటే తక్కువ ఉంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది రెటినాల్ కదా. సో నార్మల్గా ఏంటంటే సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఉండదు, ఫైట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే మన స్కిన్ సాగిపోతూ ఉన్నా కానీ ఇలాంటి రెటినాల్ సీరమ్స్ యూజ్ చేయడం బెటర్ అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఏజ్ ఎక్కువ ఉంటాయి, ఏజ్ కొంచెం 30+, 25+ అలాంటి వాళ్ళు యూజ్ చేయడం బెటర్. సో నేను ఇది కంప్లీట్గా యూజ్ చేసాను గైస్. దీనిలో ఏం లేదు. ఇంకా నిన్న నైట్ కూడా నేను అప్లై చేసుకుందామని చూసుకున్నాను, కాకపోతే ఏం లేదు, ఇంకా అయిపోయింది. సో ఇంకా మొత్తం అయిన తర్వాత రివ్యూ దిద్దామని చెప్పి నేను యూజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చూసేసరికి ఏంటంటే వీళ్ళు బయట మనకి కార్డ్బోర్డ్ బాక్స్ ఇస్తారు గైస్. అండ్ లోపల ఏంటంటే మనకి యాక్చువల్ సీరం, ఇది 30 ml సీరం అనమాట. సో ఇది మనకి కొంచెం డార్క్ కలర్, ఇలాంటి డార్క్ కలర్ బాటిల్స్ ఉన్నవే తీసుకోండి గైస్. ఎందుకంటే మీరు ఒకవేళ మర్చిపోయి ఎండలో పెట్టిన, అంటే ఎండ కాదు కానీ కొంచెం ఎండ పడుతూ ఉండే ప్లేసెస్లో పెట్టినా కానీ లోపల ఉండే యాక్చువల్ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవ్వదన్నమాట. అదే మీరు లైట్ కలర్ బాటిల్స్, ట్రాన్స్పరెంట్ బాటిల్స్ ఉంటే ఏమవుతుందంటే ఈ ఎండ వల్ల వాటి వల్ల అది లోపల కాన్సన్ట్రేషన్ చేంజ్ అయిపోతుంది. సో మనం అప్లై చేసినా అది వేస్ట్ అనమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇలా డార్క్ కలర్ ఉండే బాటిల్స్నే తీసుకోవడం బెటర్. సో దాట్ లోపల కాన్సన్ట్రేషన్ అనేది అలా ఉంటుంది మీరు ఎన్ని రోజులు వాడినా కానీ. సో లోపల సీరం అనేది మనకి వాటరీ లైక్ కలర్లో ఉంటుంది, అంటే కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే థిక్ కన్సిస్టెన్సీ కాదు, అలా అని చెప్పి వాటరీ కన్సిస్టెన్సీ కూడా కాదు, మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ స్మెల్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ స్మెల్ వస్తుంది గైస్. ఏదో కొంచెం లావెండరీ స్మెల్ లాగానే ఉందన్నమాట, కానీ బాగుంది. అంటే మరి ఓవర్ పవరింగ్గా అది లేదనమాట. అండ్ ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత కూడా ఏంటంటే మరి స్టిక్కీగా ఏం లేదు, అలా అని చెప్పి ఏమి అప్లై చేయనట్టు కూడా లేదు, కొంచెం స్మూత్గా ఉంది. అంటే మీరు అప్లై చేసిన తర్వాత స్కిన్ ఏంటంటే స్మూత్గా అవుతుంది అనమాట. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే నేను నైట్ టైమ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత, మేకప్ అది రిమూవ్ చేసి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఏంటంటే కంప్లీట్గా ఆరిన తర్వాత దీన్ని డైరెక్ట్గా నా ఫేస్ మీద అప్లై చేసేదాన్ని గైస్. ఒక 5-6 డ్రాప్స్ తీసుకుని, లేకపోతే హాఫ్ పంప్ తీసుకోండి మీకు తొందరగా రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే. సో అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఒక 2 minutes అలా ఆగిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసేదాన్ని. సో టోనర్ అప్లై చేసేదాన్ని కాదు, దీని ముందు డైరెక్ట్గా ఇదే ఫేస్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా అప్లై చేసేదాన్ని అనమాట. సో ఇదేంటంటే కొంచెం స్టిక్కీ, మీ స్కిన్ మీద ఏంటంటే ఏదో ఉన్నట్టు తెలుస్తుంది మీకు ముట్టుకుంటే అది. సో మరీ ఏం లేనట్టు అయితే అలా ఉండదు. సో తర్వాత ఏంటంటే గైస్ ఇది నేను లైక్ బాటిల్ మొత్తం యూజ్ చేశాను, మధ్యలో వేరే ఏ ప్రోడక్ట్స్ వాడలేదు. స్కిన్ టెక్స్చర్ని మాత్రం మంచిగా ఇంప్రూవ్ చేసింది గైస్. కొంచెం నాకు మచ్చలు అవి ఉండేవి ఇక్కడ, పింపుల్ మార్క్స్ అవిను. సో అవన్నీ అంటే నేను ఈవెన్ డిఐవైస్ అవి కూడా యూజ్ చేశాను, దాంతోపాటు ఇది కూడా యూజ్ చేస్తూ ఉండదని కాబట్టి తొందరగా ఫేడ్ అయ్యాయి అనమాట. అండ్ స్కిన్కి మంచి హైడ్రేషన్ని ప్రొవైడ్ చేసింది, బాగుంది స్కిన్ మీద. మరీ స్మెల్ బాబోయ్ ఏదో రాసుకుందా అన్నట్టు లేదు, జిడ్డు క్రియేట్ చేయలేదు. నాది ఆయిలీ స్కిన్స్ ఉన్నది, జిడ్డుగా ఏం చేయలేదు స్కిన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఈవెన్ హ్యాల్యూరానిక్ యాసిడ్ని కూడా యూజ్ చేస్తుంది. నార్మల్గా ఏంటంటే ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది మీరు సరిగా వాడకపోతే హ్యాల్యూరానిక్ యాసిడ్ని, బట్ దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు గైస్. అండ్ దీనిలో ఈవెన్ వీళ్ళు రోజ్ హిప్ కూడా వాడరు కాబట్టి స్కిన్కి మంచి గ్లో ఇచ్చింది. అండ్ ఆర్గన్ ఆయిల్ కూడా ఉంది. సో ఓవరాల్గా మంచిగానే చేసింది అనమాట, స్కిన్ని బాగా ఇంప్రూవ్ చేసింది. ఇది ఏంటంటే వీగాన్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో క్వాలిటీ ఫ్రీ ప్రోడక్ట్ గైస్. ఓవరాల్గా దీని నుండి నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం రాలేదు. నేను ఇంత మంచిగా చెప్తున్నాను కదా, ఇదేమైనా లైక్ స్పాన్సర్డ్ వీడియో ఏమో మీరు అనుకోవచ్చు. లేదు, నాకేం ఫ్రీగా పంపలేదు, నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. బట్ నిజంగా నచ్చింది గైస్. నేను ఫస్ట్ టైం ఇది కొన్నప్పుడు ఈ కంపెనీ పేరు ఎప్పుడు వినలేదు కదా, పనిచేస్తుందో పనిచేయదో అనుకున్నాను, ఇదే మా అమ్మాయి వస్తా అనుకున్నాను. కానీ ఇది సరే రెటినాల్ ట్రై చేసి చూద్దాం, స్కిన్కి ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, చాలా బాగా వర్క్ అయింది, నిజంగా చాలా బాగా వర్క్ అయింది. సో నైట్ టైమే యూజ్ చేయండి గైస్. మార్నింగ్ ఏంటంటే మళ్ళీ మీ ఫోటో సెన్సిటివ్ అవుతుంది కదా స్కిన్, మీరు సన్ స్క్రీన్ అది స్కిప్ చేసేది అనుకోండి, లేకపోతే సన్ స్క్రీన్ మీకు ఎక్కువ
దానిలో ఇప్పుడు 50 to 100+ అలా ఉంటే పర్లేదు, మీకు 30 అది ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు, ఎస్పెషల్గా మీరు ఎండలో వెళ్తే బయటకి. సో అందుకని చెప్పి నైట్ టైమే వాడండి. బాగా అంటే మీకు మంచి రాజుదంతా రిపేర్ చేసుకుంటూ వస్తుంది అనమాట స్కిన్ని. మీరు మార్నింగ్ అంటే మళ్ళీ పైన మేకప్ ఇది అది లేకపోతే ఏదైనా పౌడర్ ఏదో ఒకటి రాసుకుంటాం కదా, సో అప్పుడు ఏంటంటే అంత బెనిఫిట్స్ రాకపోవచ్చు. నైట్ టైం ఏంటంటే ఇదే అప్లై చేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే స్కిన్కి మీరు వేరే ఏవి అప్లై చేయరు కాబట్టి మంచి రిజల్ట్స్ తొందరగా వస్తాయి అనమాట. సో నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను గైస్. నేను డిస్కౌంట్స్లో ఉన్నప్పుడే కొనండి, 1500 పెట్టి కొనొద్దు, అంత సీన్ లేదు. నేను 350కి కొన్నాను లిటరల్లీ. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. అమెజాన్లో అవైలబిలిటీ ఉందన్నమాట. సో నేను మిమ్మల్ని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ షైన్స్.